హృదయ రేఖ ఉంటుంది. ఈ హ్మ్. హృదయ రేఖ కింద టచ్ అయిన ఒక రేఖ భాగ్యరేఖ ఏది సూర్యస్థానం కింద ఒక రేఖ ఉంటే హ్మ్. ఇతనికి డబ్బు బ్యాంక్ బ్యాలెన్స్ నిలబడుతుంది. అంటే సంపాదించిన డబ్బులు ఉంచుకుంటాడు. హ్మ్. ఉంచుకొని ఇట్లా 2, 3 రేఖలు ఇట్లా ఉంటే బాగా పేరు ప్రతిష్టలు వస్తాయి. డబ్బు బాగా సంపాదిస్తాడు. ఇక్కడగిన ఇట్లా 2, 3 రేఖలు ఉంటే ఇక ఈ హృదయ రేఖ పైన శని స్థానం కింద దీన్ని మధ్యవేళ అంటాము. దీని కింద 1, 2, 3, 4 రేఖలు గిన ఉండి ఈ భాగ్యరేఖ దగ్గర ఉంటే అన్ని బిజినెస్ చేస్తాడు వాడు. అంటే ఒక రేఖ ఉంటే ఒక బిజినెస్, ఎన్ని రేఖలు ఉంటే అన్ని బిజినెస్. అంటే ఓ వ్యాపారం ఉండొచ్చు, జాబ్ ఉండొచ్చు, మితికియడం కానీ వేరే వ్యాపారం చేయడం 2, 3 రకాలుగా డబ్బులు వస్తాయి. ఇలా రేఖలు ఉన్న వానికి బాగా డబ్బులు సంపాదిస్తాడు. ఈ రేఖతో పాటు ఈ అనామిక కింద కూడా రేఖలు ఎన్ని ఉంటే అంత మంచిది. 3, 4 ఉంటే కూడా బాగా సంపాదిస్తాడు. ఇలా త్రిభుజం ఉంటే హెవీగా ఉంటుంది డబ్బు. అది ఇలా ఎవరికైతే బ్రాడ్గా ఉంటుందో వాళ్ళ మటుకు కరోడ్పతి అవుతాడు. ఇలా ఉండాలి. ఉన్నాడు కోటీశ్వరుడు అవుతాడు. వద్దన్న డబ్బులు ఉంటాయి. ఒకవేళ కట్స్గా వస్తే కట్లు వస్తే డిస్టర్బెన్స్ అంటే ఏజీ ఇట్లా ఇట్లా ఉంటుంది. కొందరికి ఇది ఉండదు. ఇట్లా కట్లు ఉంటే కనీసం 30-35 సంవత్సరాలు దాటాలి. మన దగ్గర డబ్బు బ్యాలెన్స్ ఉండాలంటే, బ్యాంక్ బ్యాలెన్స్ సంపాదాలంటే. ఇట్లా కట్లు గీతలు ఉంటే డబ్బు బాగా ఉండదు. అలానే ఇట్లా అయితే కూడా గుర్తింపు రాదు. అట్లా అన్నట్టు. డబ్బు రేఖ ఉంటే భాగ్యరేఖ అంటే దీని అంటాము. ఈ భాగ్యరేఖ ఇట్లా బ్రాడ్గా ఉండాలి.